వెల్కమ్ టు పిడిటీవీ. ప్రస్తుతం ఏపీలో రైతులకు యూరియా అందట్లేదు. అలానే పంట పండిస్తే గిట్టుబాటు ధర కూడా ఉండట్లేదు. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రైతుల తరపున పోరాడుతుంది. ఈరోజు రైతు పోరుబాటకు పిలుపునివ్వటం, అలానే వినతి పత్రాలు సమర్పించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వాదన ఇంకో రకంగా ఉంది. అసలు యూరియా కొరతే లేదు, కావాల్సినంత ఉంది, కావాలని వైసీపీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తుంది అనేది ప్రభుత్వ వాదన. మరి ఇందులో ఏది నిజం, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకు ఉమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మ గారు. నమస్తే అండి సార్. ముందుగా పిడిటీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకు కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నెల్లుగా రైతులు పడుతున్నటువంటి కష్టాలను ఎండగట్టే విధానంలో, ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధానంలో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అన్నదాత పోరు అనే విధానంలో రైతులు ఈ 16 నెలలుగా ఏదైతే గిట్టుబాటు ధరలు లేక పంట నాశనం అయిపోయి రైతులు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారో, చివరికి యూరియా గురించి కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్నదాత పోరుకు సిద్ధమయ్యి ఆర్డీఓలో ప్రతి ఆర్డీఓస్ లో వినతి పత్రాలను అందజేసి రైతులకి ఒక మద్దతుగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కంకణం కట్టుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దేని గురించి అంటే, దాదాపు ఈ 16 నెలలు ఏర్పడిన దగ్గర నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అకాల వర్షాలు ఒక పక్కన ప్రకృతి కక్షగట్టి, మరో పక్కన ప్రభుత్వం కక్షగట్టినట్టుగా అకాల వర్షాలు కురిసి కొన్ని వేల ఎకరాలు, కొన్ని వేల లక్షల ఎకరాలు నీట మునిగి పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి అరాకొర వచ్చినటువంటి పంటలకు కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా లేకుండా ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతూ చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మరి గతంలో మనం చూసుకుంటే రైతులు పట్ల మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల్ని కానీ, అలాగే మామిడి రైతుల్ని కానీ, పత్తి రైతుల్ని కానీ, పొగాకు రైతుల్ని కానీ, వరి కానీ, మరి ఈ రోజు యూరియాకు సంబంధించి మీరు చూసుకుంటే కనుక మరి మనకి నానుడిగా వస్తున్నటువంటి కొన్ని, మనకి మన దేశానికే వెన్నుముక లాంటి వాడు రైతన్న అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే అన్నదాత సుఖీభవ, జై కిసాన్ జై జవాన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఒక నినాదాలుగా మాత్రమే ఏదన్నా సభల్లోనో లేదంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి గొప్పగా మాట్లాడుకునేటువంటి మనం ఈ రోజు రైతు కంట నీరు కారుస్తాం. వాళ్ళు పడని బాధ లేదు, వారు అనుభవించిన కష్టం లేదు, చాలా చులకన భావంతో కనీసం వాడు కష్టానికి కూడా ఫలితం లేకుండా పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి రావడానికి కూడా ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పడిగాపులు కావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నినాదాలన్నీ కూడా మనం చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి యూరియా రైతులు కనుక చూసుకుంటే, యూరియా కోసం రైతులు దాదాపు 3 వారాల నుంచి కూడా బారులు తీరి వాళ్ళు క్యూ లైన్ లో ఉండలేక చివరికి చెప్పులు లైన్ లో పెట్టేసేసి ఆ ఎండకి వానకి ఉండలేక చెట్ల నీడల్లోకి వెళ్ళి పడికాపులు కాలుస్తా, అదే విధంగా వాళ్ళు చివరికి క్యారేజీలు కూడా తెచ్చుకొని అక్కడే భోజనాలు, అంటే ఎప్పుడు ఇస్తారో అనేది కూడా గ్యారంటీ లేకుండా ఈ రోజు మనకు అన్నం పెట్టే అన్నదాతను ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తా ఉన్నది. మరి యూరియా కొరతలు కనుక చూసుకుంటే, అంటే యూరియా నిల్వలు కనుక చూసుకుంటే, మరి కూటమి ప్రభుత్వం వారు 4 లక్షల టన్నుల వరకు నిల్వలు ఉన్నాయని గతంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఆ నిల్వలన్నీ ఎటు వెళ్ళిపోయినాయి అనేది కూడా ఒక విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు తీరా చూస్తే దాదాపు అక్కడ ఉన్నటువంటి నిల్వలకి సరిపడినటువంటి విధంగా లేనటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. మరి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఏం చెప్తున్నారు? దాదాపు ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నియోజకవర్గాల్లో కానీ, ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో కానీ ఈ రోజు రైతులు ఏ విధంగా బారులు తీరనేది కనిపించట్లేదా కంటికి? ఈ రోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ పోస్టుల ద్వారా నిరసన వ్యక్తం చేస్తా ఉంటే, మరి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఏమాత్రం కూడా స్పందించకుండా ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. రైతుల పట్ల రైతుల రూపంలో వేషాలు వేసుకొని వైసీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తాము అని చెప్పేసి మాట్లాడడం. అదే విధంగా యూరియా ఎక్కువ వాడితే, ఎరువులు ఎక్కువ వాడితే, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడితే నేలంతా కూడా పాడైపోతుంది, తద్వారా మనకి క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి, ఎక్కువ ఎరువులు వాడకూడదని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మరి ఈ రోజు మనకి ఫస్ట్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ని ఒక అన్నదాతగా మనం పిలుచుకుంటూ ఉంటాం.
అన్నదాతగా ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత అనేది ఉంది వ్యవసాయంలో. మరి అటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కొత్తగా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా? లేదంటే విదేశాల నుంచి ఈ రోజే కొత్తగా ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈరోజు యూరియా వాడడం వల్ల క్యాన్సర్స్ వస్తాయని చెప్తే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల మీరు అటువంటి ప్రజలకి మేలు చేయాలనుకుంటే మరి ఇన్ని రోజుల నుంచి యూరియా గురించి ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు అవసరమైనప్పుడు ఇప్పుడు ఖరీఫ్ సీజన్‌లో మీరు తీరా సందర్భం వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి మాటలు చెప్పి తప్పించుకోవడం, లేదంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పైన రుద్దడం, అలాగే రైతులను చాలా చులకన భావంతో రైతుని ఒక విధంగా ఒక పశువు అంటారు కొంతసేపు. మరోసారేమో సైకోలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ఇలాంటి వాళ్ళందరికీ రైతులు రైతుల్లాగే ఉండాలని అంటారు. రైతులు రైతుల్లాగా ఉండడం ఏంటి? మీరే కదా చెప్పారు. రైతు రాజులాగా ఉండాలని చెప్పేసి మీరే కదా చెప్పింది. ఎన్నికలకు ముందు మీరే బోలెడన్ని హామీలు ఇచ్చేసారు రైతుల పట్ల. 20,000 ఇస్తామని చెప్పారు. మరి గత సంవత్సరం 20,000 ఎగ్గొట్టేశారు. మరి ఈ సంవత్సరం తీరా చూస్తే 7,000 ఏశారు. గత సంవత్సరం పోల్చుకుంటే మీరు అధికారంలోకొచ్చి ఒక సంవత్సరం పూర్తయిపోయినప్పటికీ కూడా అన్నదాతకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ అని 20,000 ఏదైతే ఉందో అది ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. మరి ఈ సంవత్సరం చూసుకుంటే గనక పూర్తి స్థాయిలో ఇవ్వకుండా 7,000 మాత్రమే ఇస్తాం. మిగిలిందంతా కూడా కేంద్రం ఇస్తుందని చెప్పేసి మీరు వేషాలేయమాకండని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తా ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి పక్షపాతం రైతుల పట్ల ఎందుకు ఈ విధంగా కక్ష కట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మరి కళ్ళకి కనిపించినట్లుగా ఈరోజు రైతులు యూరియా కోసం గతంలో ఎన్నడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు ఈ విధమైనటువంటి రోడ్లు పెట్టి ఈరోజు యూరియా కోసం, ఎరువుల కోసం ఈరోజు క్యూ లైన్‌లో బారులు తీరేంత పరిస్థితి ఎన్నడూ కూడా చూడని విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు యూరియా నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఒక విధంగా బ్లాక్ సైడ్ అంటే బ్లాక్ మార్కెట్ చేసుకుంటూ యూరియా పైన మరి యూరియా వేసినటువంటి పంటలు తినకూడదు, క్యాన్సర్స్ వస్తాయి, మనకి వ్యాధులు వస్తాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కొత్తగా మీరు అదే యూరియాని బ్లాక్ లో మటుకు అమ్ముకొని కోట్లు కోట్లు గడించొచ్చా? అదే ఈ పనికిరాని యూరియాని మటుకి బ్లాక్ లో ఎందుకు తరలిస్తూ ఉన్నారు అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, రైతులకి యూరియా అందించడంలో కానీ, మరి ఈ రోజు మేము అన్నదాత పోరుకి మేము కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంటుంటే తీరా అందరూ కూడా మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా సమీక్ష సమావేశాలు జరిపి మరి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని దాదాపు 50,000 టన్నులు పైగా యూరియాని ఈరోజు కాకినాడ పోర్టులో ఉందని చెప్పేసి కేంద్ర మంత్రికి ఫోన్ చేసి అప్పటికప్పుడు కాకినాడ పోర్టులో అందుబాటులో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వ్యవహారం అంతా చూస్తే కనుక నిజంగా ముఖ్యమంత్రి యొక్క నిస్సహాయ స్థితి ప్రజలకి చాలా చక్కగా బోధపడుతుంది అనేది సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కానీ, యూరియా అందించడంలో కానీ మరి ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి మీరు ఇంకా నిదానం చేస్తే మటుకి ఇప్పుడు వేసినటువంటి పంటలు కూడా చేతికి రానటువంటి పరిస్థితి మనం చూడబోతాం రాబోయే రోజుల్లో. కాబట్టి స్పందించి తక్షణమే రైతుల్ని అష్ట కష్టాల నుంచి తప్పించవలసిందిగా, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా. మరి గతంలో చూసుకుంటే మటుకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఎన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి రైతులకి బాసటగా మద్దతుగా నిలిచి ఆర్బీకేలు 10,000కు పైగా స్థాపించడం జరిగింది. తద్వారా ఉన్నటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడం కానీ, విత్తనాల దగ్గర నుంచి కానీ, ఎరువుల దగ్గర నుంచి కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి సూచనలు కానీ, సలహాలు కానీ ఇచ్చే విధానంలో ఆర్బీకేలు ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డాయి. మరి ఈ రోజు 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను కూడా నాశనం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతూ చివరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధానంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. సత్వరమే స్పందించి మేము ఏదన్నా ముందు ఒక అడుగు వేసామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు వస్తే మీరు స్పందించడమే తప్ప ఏదన్నా సరే మీ అంతటి మీరు స్పందించి రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతే రాజు అనే ఏదైతే నినాదం చెప్పారో అంత హైలో కాకపోయినా కనీసం రైతుని రైతులాగా చూడమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఉమ్మగారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.